రాజకీయ నాయకులకు ప్రజలంటే భయం, దేశమంటే భక్తి ఉండాలి. పదవి ఉంటేనే అవి ఉన్నట్లుగా నటిస్తామని, అది లేకపోతే అస్సలు పట్టించుకోము అనుకునేలా నేతలుంటారు. అలాంటి నేతే జగన్. ముఖ్యమంత్రి ఆ పదవి పోయాక జగన్ జాతీయ జెండా ఎగురవేసిన సందర్భమే లేదు. ఆయనకు దేశంపై భక్తి లేదు, రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజలసలు లెక్కలే చెయ్యరు. ఇలాంటి రాజకీయ నేత దేశ రాజకీయాల్లో అరుదు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం, బాధ్యత లేని ఇలాంటి వారు రాజకీయాల్లో మనగలగడం ఆశ్చర్యమే. అదే ప్రజాస్వామ్య గొప్పదనం అనుకోవాలా, లోపం అనుకోవాలా? రాజ్యాంగం కల్పించిన పదవులను అనుభవించేవారు అదే రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం కనీస ధర్మం. కానీ జగన్ అదేమీ లేదు. ఆయనకు వ్యవస్థలన్నా, ప్రజాస్వామ్య సంప్రదాయాలన్నా ఏమాత్రం లెక్కలేదని మరోసారి నిరూపితమైంది. జాతీయ జెండా ఆవిష్కరణ వంటి కనీస బాధ్యతలను విస్మరించడం ఆయన దేశభక్తిని, బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండా ఎగురవేయలేదు. కనీసం బెంగళూరు ఇంట్లో కూడా ఆయన ఆ పని చేయలేదు. చేసి ఉంటే సోషల్ మీడియా టీం జగనన్న దేశభక్తి గురించి పాటలు పాడేది. గతంలో స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టించుకోలేదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించడం పరిణితి చెందిన రాజకీయ లక్షణం అనిపించుకోదు. రిపబ్లిక్ డే అంటే ఏంటో కూడా జగన్ కు తెలియదు. ఆ విషయం ఆయన ఓసారి రిపబ్లిక్ డే అంటే అంటూ చేసిన ప్రసంగంలోనే తెలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి జాతీయ గీతాన్నే పాడలేకపోయారు. అలా అవమానించినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలాంటి నేత జగన్ ప్రజా తీర్పును గౌరవించలేని స్థితిలో ఉన్నారు. ప్రజలే ప్రభువులని భావించే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించి పరాజయాన్ని హుందాగా స్వీకరించడం ఒక ఎత్తు. కానీ ప్రజల పట్ల కనీస భయం లేకుండా తన పంథానే సరైందని భావించే అహంకారపూరిత ధోరణి జగన్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.